ఓటమి నుంచే విజయం మొదలవుతుంది. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, కాని ఒక్కసారి ఆలోచించండి. చరిత్రలో మనం చూసిన గొప్ప గొప్ప విజయాల వెనుక ఇదే సూత్రం దాగి ఉంది. మరి ఆ ఓటమిని విజయానికి పునాదిగా మార్చడమెలా? సరే, పదండి ఈ ప్రయాణం మొదలుపెడదాం. చూడండి, నెల్సన్ మండేలా చెప్పిన ఈ మాట ఎంత పవర్ఫుల్ కదూ! అంటే జీవితంలో ఓడిపోవడమనేది ఎండ్ పాయింట్ కాదు, అది మన జర్నీలో ఒక భాగం మాత్రమే. మనం ఎన్నిసార్లు కింద పడ్డామన్నది కాదు ముఖ్యం, పడిన ప్రతిసారీ మళ్ళీ ఎలా లేచి నిలబడ్డామన్నదే అసలైన బలాన్ని చూపిస్తుంది. సరే, బాగుంది. కాని అసల ప్రశ్నేంటంటే, ఓటమి వచ్చినప్పుడు కలిగే ఆ నిరాశ, ఆ బాధ, వాటినుంచి బయటపడి దాన్నే మన విజయానికి పునాదిగా మార్చుకోవడం అదెలా సాధ్యం? ఆ సమాధానాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓటమిని గెలుపుగా మార్చాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఆ ఓటమి అనే ఫీలింగ్ని నిజాయితీగా యాక్సెప్ట్ చేయడం. చాలాసార్లు ఏదైనా ఫెయిల్ అయితే ఇక అంతా అయిపోయింది, మన కథ ముగిసిపోయింది అనిపిస్తోంది. కాని అది నిజం కాదు. అసలు ఆ ఫీలింగ్ ఎందుకొస్తుందో ముందు చూద్దాం. మొట్టమొదట మనల్ని తాకేది నిరాశ. మనం ఎంతో కష్టపడి చేసిన ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు, ఆశలన్నీ పోయినప్పుడు మనసు మొత్తం ఒక రకమైన నిస్సహాయతతో నిండిపోతుంది. ఫ్యూచర్ అంతా చీకటిగా కనిపిస్తుంది, అవునా? ఆ నిరాశ తర్వాత మనం ఎదుర్కొనేది అపజయం అనే నిజం. ఓకే, నేను ఓడిపోయాను అనే వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సొస్తుంది. ఈ ఫీలింగ్ మనల్నింకాస్త కుంగదీస్తుంది. ఇక ఆ టైంలో అంతా అయిపోయింది, ది ఎండ్ అనిపిస్తుంది. కాని ఒక్క క్షణం ఆలోచించండి, ఇది నిజంగా ముగింపా? లేక ఒక కొత్త ప్రారంభానికి ఇది సిగ్నలా? అసలు విషయం ఇక్కడే ఉంది. ఇక్కడే మన కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. చూడండి, ప్రతి ఓటమి తనలో ఒక చాలా విలువైన పాఠాన్ని దాచిపెట్టుకుంటుంది. దాన్ని గుర్తించడం మాత్రమే కాదు, దాన్ని బయటకు తీసుకురావడమే మనం చెయ్యాల్సిన పని. ఓటమి వచ్చినప్పుడు మన ప్రవర్తనలో ఒక పెద్ద తేడా ఉంటుంది. ఒకటి రియాక్షన్, రెండోది రెస్పాన్స్. రియాక్షన్ అంటే ఏంటి? ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఇతరుల మీద నిందలు వెయ్యడం, లేదంటే నా వల్ల కాదు అని వదిలేయడం. కాని రెస్పాన్స్ అంటే వేరు. అది చాలా పాజిటివ్. అంటే కూర్చోని అసలు ఏం జరిగిందని అనలైజ్ చేయడం, ఎక్కడ తప్పు జరిగిందని మనని మనం ప్రశ్నించుకోవడం, ఆ అనుభవం నుంచి నేర్చుకోవడం. సో విజయానికి బీజం అంటే ఇదే అన్నమాట. ఓటమిని మనం అనలైజ్ చేసినప్పుడు దొరికే ఆ ఒక్క కీలకమైన పాఠం, అదే మన భవిష్యత్తు గెలుపుకు నాంది. ఆ ఒక్క పాయింట్, ఆ ఒక్క లెసన్ చాలు మన నెక్స్ట్ ప్రయత్నాన్ని పూర్తిగా మార్చేయడానికి. సరే, ఆ విజయానికి బీజమైతే దొరికింది. మరి దాన్ని మొలకెత్తించాలంటే ఏం చెయ్యాలి? మన ఆలోచనా విధానంలో, మన పర్స్పెక్టివ్లో ఒక పెద్ద మార్పు రావాలి. సింపుల్గా చెప్పాలంటే ఓటమిని మనం చూసే పద్ధతినే మార్చేయాలి. మరా మార్పు ఎలా వస్తుంది? ఫస్ట్, ఓటమిని మన పర్సనల్ ఫెయిల్యూర్గా చూడొద్దు. దాన్ని జస్ట్ ఒక డేటాగా, ఒక ఫీడ్బ్యాక్గా చూడాలి, అంతే. రెండోది, మన ఈగోని పక్కన పెట్టాలి. అవుట్కమ్ ఏదైనా సరే మన అహాన్ని దానికి ముడిపెట్టకూడదు. దాని బదులు, సరే దీన్నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎదురుదెబ్బలు అనేవి టెంపరరీ, కాని వాటినుంచి మనం నేర్చుకునే పాఠాలు పర్మనెంట్. ఓకే, మన మైండ్ సెట్ మార్చుకున్నాం. ఇప్పుడు ఆ ఆలోచనల్ని యాక్షన్లోకి ఎలా మార్చాలి? ఎందుకంటే అసలైన విజయం వైపు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. తిరిగి పుంజుకోవడానికి, అంటే కంబ్యాక్ ఇవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంది. స్టెప్ 1, అనాలిసిస్. అంటే ఎక్కడ తప్పు జరిగిందో నిజాయితీగా కూర్చుని విశ్లేషించడం. స్టెప్ 2, రీప్లానింగ్. మనం నేర్చుకున్న పాఠం ఆధారంగా ఒక కొత్త బెటర్ ప్లాన్ తయారు చేసుకోవడం. స్టెప్ 3, ఎగ్జిక్యూషన్. ఆ కొత్త ప్లాన్ని ఫుల్ ఫోకస్తో అమలు చేయడం. ఇక ఫైనల్గా స్టెప్ 4, పట్టుదల. మధ్యలో ఎన్ని కొత్త అడ్డంకులు వచ్చినా వదలకుండా ముందుకు వెళ్లడమే. ఈ ప్రాసెస్కి మన కళ్ల ముందున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన చంద్రయాన్ మిషన్. గుర్తుందా? 2019లో చంద్రయాన్-2 ల్యాండర్ చివరి నిమిషంలో ఫెయిల్ అయినప్పుడు దేశం మొత్తం ఎంత బాధపడిందో. కాని మన ఇస్రో సైంటిస్టులు దాన్ని ఒక ఓటమిగా, ఒక ముగింపుగా చూడలేదు. వాళ్ళేం చేశారంటే, ఆ ఫెయిల్యూర్ నుంచి వచ్చిన డేటాని అనలైజ్ చేశారు. ఎక్కడ తప్పు జరిగిందో కరెక్ట్ చేసుకున్నారు. ఇంకా పటిష్టమైన ఒక కొత్త ల్యాండర్ని తయారు చేశారు. అదే చంద్రయాన్-3. మరి 2023లో మనం చూసిన ఆ హిస్టారిక్ సక్సెస్కి పునాది ఎక్కడ పడింది? 2019 నాటి ఆ ఫెయిల్యూర్లోనే. ఓటమిని పాఠంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప కథ ఉంటుందా?
చంద్రయాన్ కథ మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. మనం ఇప్పుడుదాకా నేర్చుకున్న ఈ విషయాన్ని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. ప్రతి ఫెయిల్యూర్లో మన ఫ్యూచర్ సక్సెస్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ దాగి ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ని కనుక్కోవడమే మన పని. అందుకే ఇకపై ఓటమి వస్తే దాన్ని ఒక ఎండింగ్లా చూడొద్దు, దాన్ని ఒక ఆపర్చునిటీగా, ఒక కొత్త బిగినింగ్గా చూడండి. ఒకసారి ఇలా ఆలోచించండి, మన లైఫ్లో ఎదురయ్యే నెక్స్ట్ ఓటమే అది ఏ గొప్ప విజయానికి ప్రారంభం కాబోతోంది?